నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 6, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నన్ను విను మా ప్రియులను మీరు దర్శించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ జీవన యాత్రలో మనకు ఎదురయ్యే ప్రతి ఆటంకాలను ఆయన తొలగించి తన ప్రజలైనటువంటి వారి కొరకు ఆయన త్రోవను సరళం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ దీవెన మన జీవితానికి ఎంతో సంతోషకరమైనదే. అయితే దీనిని మనం పొందాలంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. భూమి మీద మనం ఎంత తెలివిగలవారమైనా, జ్ఞానం గలవారమైనా, మన త్రోవను సరళం చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు గనుక ఆయన చిత్తం ఏదో, ఆయన ఉద్దేశం ఏదో, ఆయన ఆలోచన ఏదో మనం గుర్తించి దానికి మనము అప్పగించుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన మన త్రోవను సరళం చేసి దీవెనకరమైనటువంటి స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెడతారు. మనము సంతోషము, మన ఆనందము దేవునికి అది ఎంతో ఇష్టమై ఉంది గనుక తన ప్రజల త్రోవను ఆయన సరళం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం చదివితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 1-3, ఆది కాండం 26వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువారు ఇస్సాకుతో మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివాసం చేస్తూ అక్కడ వచ్చినటువంటి కరువును బట్టి అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అయితే అలా వెళ్ళాలి అనుకుని అతడు రాజునొద్దకు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ప్రభువారు అతనికి ప్రత్యక్షమై ఆయన తనతో చెప్పిన మాట ఏంటంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఎక్కడుండాలి అని అంటే ప్రభువారు అంటున్నారు, ఈ దేశమందు అంటే తానున్నటువంటి ఫిలిస్తీన్ల దేశమందు తనను పరవాసివై ఉండమని, నేను నీకు తోడై ఉంటానని, నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువారు సెలవిచ్చారు. మరి ఆ మాట విషయంలో ఇస్సాకు ఏ విధముగా స్పందించారు అని అంటే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 6, ఆది కాండం 26వ అధ్యాయము 6వ వచనం. ఇస్సాకు గెరార్లో నివసించను. ప్రభువు తనతో చెప్పినటువంటి మాటను బట్టి అతడు అక్కడ ఉండటానికి తనను తాను దేవుని అధికారానికి అప్పగించుకున్నాడు. ఆ తర్వాత దినాల్లో జరిగినటువంటి కార్యాలు ఏంటంటే చాప్టర్ 26 వర్స్ 12 and 13, 26వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఏ ప్రాంతం అయితే కరువుగా ఉందో ఆ ప్రాంతంలోనే దేవుడు ఇస్సాకు ఫలము పొందుటకు, ఆశీర్వదించబడుటకు, గొప్పవాడగుటకు దేవుడు తన త్రోవను సరళం చేశారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరున్నటువంటి పరిస్థితులలో ఏ విధమైనటువంటి మార్పులు రావని, అనుభవించేటటువంటి వేదన నుండి విడుదల పొందలేమని, ఎంత ప్రయాసపడినా తగినటువంటి ఫలాన్ని, లాభాన్ని పొందలేమని అధైర్యపడుతున్నారా? కృంగిపోతున్నారా? ప్రభు అధికారానికి మిమ్మల్ని మీరు మీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకోండి. ఎంత మాత్రం మన మనసు మనలో పనిచేయక దేవుని వాక్యము మన జీవితమందు పనిచేయుటకు పరిపూర్ణ విధేయతను కనుపరచండి. ఇస్సాకు తోడై ఉండి కరువు దేశములోనే ఏ విధముగా ఫలమిచ్చారో
ఆశీర్వదించి గొప్పవాణినిగా చేశారో, ఈ మాటలు వింటున్న నా ప్రియులకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్న దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నారు కనుక ఎక్కడెక్కడ మన జీవితానికి మనమే దేవుడిగా దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ప్రవర్తిస్తున్నామో దాన్ని సరిచేసుకుందాం, సరైన త్రోవలో నడుద్దాం. నిశ్చయముగా ప్రభు మీ త్రోవను సరళం చేయనుగాక, మీ ప్రయత్నములను సఫలపరచునుగాక, మీరు వెళ్ళు ప్రతి మార్గములు ఆయన మీకు తోడై మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు తమను తాము మీకు పరిపూర్ణముగా మీ అధికారానికి ఒప్పుకొని మీరు ఇచ్చినటువంటి దీవెనలకు పాత్రలుగునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. ఈరోజు ఎవరెవరైతే పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారిని నిశ్చయముగా మీ నూతనమైన దీవెనలతో బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.